ఎందుకు ఫండ్స్ బాగానే తెస్తున్నారు. మోడీతో మంచి ఫ్రెండ్‌షిప్ చేసుకున్నాడు. ఎప్పుడంటే అప్పుడు మోడీ అసల పుట్టింటికి వచ్చినట్టు మోడీ వస్తున్నాడు. ఏదంటే అది నిధులు మంజూరు చేస్తున్నాడు. పనులు వేగంగా అవుతున్నాయి. పోలవరం కంప్లీట్ అయ్యేటట్టుంది. పనులేం కావట్లేదంటున్నారు మీరు. మొన్న మోడీ గారు అమరావతి వచ్చారు. అమరావతి వచ్చి ఈ రాజధాని నిర్మాణానికి ఇన్ని కోట్లు ఇస్తున్నాను అని ఏమని చెప్పారా? చెప్పలేదు కదా. అదే 1000 కోట్లో 1500 కోట్లు ఏదో ప్రకటించినట్టున్నారు కదా అప్పట్లో. అప్పట్లో ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటారు. అచ్చా. అవి ఎప్పుడు వస్తాయో ఏం చేస్తాయో ఎవరికి తెలియదు. ప్రకటిస్తూ మాత్రం ప్రకటిస్తూ ఉంటారు. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తామని తీసుకొస్తున్నారు. అసలు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల అమలులో ఇంతవరకు సరైన నిర్ణయం తీసుకోలేదు. రేపొద్దున అంటారు. ఇప్పుడు అమ్మఒడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు అమ్మక వందనం అని చెప్పి వాళ్ళు ఎలక్షన్లో చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. రేపు పిల్లలకి ఇది స్టార్ట్ అవుతుంది స్కూల్స్. మరి దాని మీద లేదు. రైతు భరోసా లేదు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, లేదు. ఇట్లా రకరకాలుగా ఇచ్చిన వాగ్దానాలన్నీ సంవత్సరం దాటిపోతున్నా అవి కూడా నడుస్తూనే ఉన్నాయి. కాలంతో పాటు నడుస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ అమలు చేయట్లా లేదు, చేయట్లా. అది సామాన్య ప్రజలకు కూడా వాళ్ళు సెటైరికల్గా మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల్లో ఎవరైనా మీడియా వాళ్ళు ఎరిగితే సామాన్య ప్రజలు ఏంటి మీకు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉందని చెప్పి అడిగారు అనుకోండి, మాకే అన్నీ వస్తున్నాయి. మాకు మొన్నే అమ్మఒడి వేసాడు, రైతు భరోసా వేసాడు, మీకు 18, మీకు 15, మీకు 20 అని చెప్పి అన్నాడు కదా మినిస్టర్ గారు అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో. అవి వీళ్ళు చెప్తున్నారు మాకు 18 వచ్చినాయి, మాకు 15 వచ్చింది, మా ఇంట్లో పిల్లలకు వచ్చినాయి అని చెప్పి సెటైరికల్గా చెబుతున్నారు ప్రజలు. ఓకే, అంటే పరిపాలన ఆ విధంగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. సో భావి నేతగా లోకేష్ను బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కాబోతున్నాడు అతి త్వరలో. సో లోకేష్ భావి సీఎంగా భావించవచ్చా? అంటే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్, లోకేష్ గారు ఆయనే మొత్తం నడిపిస్తున్నాడు అన్న సంగతి అందరికీ తెలుసు. ఓకే, లోపల మొత్తం నుంచి పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లోకేష్ గారే నడిపిస్తున్నారన్న సంగతి తెలుసు. ఆయనే మొత్తం నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయనే చేస్తున్నాడు అన్న సంగతి కూడా తెలుసు. ఇప్పుడు భవిష్యత్తులో ఆయన నాయకుడు అవ్వాలి అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, వేరే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల మీద కేసులు పెట్టేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అవి చేస్తే కాలేరు సార్. ప్రజలు నమ్మాలి, ప్రజల్లో నుంచి రావాలి నాయకుడు అనేవాడు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలతో నాయకుడు అనిపించుకోవాలి. నేను నాయకుడిని అని చెప్పేసి నేను క్రియేట్ చేసుకున్నాను అనుకో, దాని సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజల్లో నుంచి నువ్వు వచ్చావనుకో, ప్రజల కోసం పనిచేసావు అనుకో, ప్రజలతో నువ్వు మమేకం అయ్యావనుకో, ప్రజలకు నువ్వు ఏదైతే వాగ్దానం ఇచ్చావో అది నెరవేర్చావనుకో, ప్రజలు నేను నాయకుడిగా గుర్తిస్తారు. అంతేకాకుండా నేనే నాయకుడిని, నేను నాయకుడిని చేస్తానన్నాను అనుకో, దాని సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. నాయకత్వం అనేది, రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల్లో నుంచి రావాలి, ప్రజల కోసం పనిచేసి రావాలి. అది రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరికి ఉంది. ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు. సో మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? డిప్యూటీ సీఎం, ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయనది? పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయాలనుకుని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా రాజకీయాలంటే పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షన్ మారింది. అవునా? వర్షన్ మారింది. అంటే అంతకుముందు ఆడపిల్లలు కేసులు అవన్నీ ప్రస్తావించారు. ఈ పరిపాలనలో ఆడపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దాని మీద మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఆయన ప్రభుత్వం సరిగ్గా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, పేదవారికి అన్యాయం జరుగుతున్నారు. ఇప్పుడు అసలు పేదవారికి ఇది జరగట్లేదు కదా, పేదవారికి న్యాయం జరగట్లేదు కదా కొన్ని విషయాల్లో. ఇప్పుడు దాని మీద కూడా మాట్లాడట్లా. అంటే వేరు విషయాల్లో వేరుగా ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటలు వేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెస్పాండ్ అయిన తీరు వేరు. ఆయన కూడా ప్రజలకు ఏదైతే ఇచ్చారో
ఏ వాగ్దానాలను ఇచ్చారో అవి ఫుల్ఫిల్ చేసే క్రమంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా అధికారంలోకి వచ్చాంలే, వీళ్ళతో ఏం పని ఉందిలే అనుకుంటే సరైన సమయంలో సరైన సమాధానం చెబుతారు. ఓకే. సో ఇప్పుడు ఆంధ్రాలో సరే కుల రాజకీయాలు అంటే అందరికి తెలిసిందే. మత రాజకీయం కూడా కొంచెం ఎక్కువనే అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజమేనా? అంటే చెయ్యాలని చెప్పి చూశారు, ఆ, వర్కౌట్ కాల. ఓకే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మతాలు, కులాలు, రాజకీయాలు చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. ఆ, అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సక్సెస్ కాలేకపోయారు. ఓకే. సక్సెస్ కాలేకపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఆలోచించే ప్రజలు చాలా విఘ్నులు ఉన్నారు. వాళ్ళు అసలు ఇది దేనికి వచ్చింది తెర మీదకి, దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు దీన్ని తీసుకొస్తున్నారు, దీని ప్రభావం ఏంటి ఓకే అనేది ఆలోచించి వాళ్ళు కూడా మంచి నిర్ణయమే తీసుకుంటారు. దానివలన వాళ్ళు వేసే ఎత్తులు, పై ఎత్తులు అవి వెనక్కి వెళ్తానే ఉంటాయి. ఉదాహరణకు మీరు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి టీటీడీ మీద ఎందుకు పడుతున్నారు మీరు? ఓకే, టీటీడీ మీద ఎందుకు అంత తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, యుద్ధం ఎందుకు చేస్తున్నారు? అంటే తిరుపతి దేవస్థానంలో కొన్ని జరుగుతున్నాయి కదా, చూసాం కదా. ఆ గోవులు చనిపోవటం, తర్వాత భక్తులు ప్రహరీ గోడగని కూలి చనిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని జరగకోకుండా చేయమని చెప్పేసి మేము చేస్తున్నాం తప్పితే మేము కొత్తగా వాటి మీదకి వెళ్ళి వాటిని చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అక్కడ జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న అసౌకర్యాలను, ప్రజలకు ఏదైతే అక్కడ అందుబాటులో లేవో సోమవారి దగ్గర, వాటిని కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం తప్పితే వేరే విధంగా మేము అట్లా రాజకీయం చేస్తుంది వాళ్ళు, మేం కాదు. అట్లాగే జగన్ అసలు జనంలోకి రావట్లేదు. ఆయన కోటరీ ఆపుతుందా, లేదా ఆయనే రావట్లేదా జనంలోకి? జగన్ గారు జనంలోనే ఉంటున్నాడు కదా సార్. ఎక్కడండి? ట్విట్టర్లో తప్ప ఆయన ఎక్కడ కనిపించట్లేదు. అయ్యో, రేపు తెనాలి వస్తున్నాడు 3వ తారీఖు. పక్కన తెనాలి వస్తున్నాడు. రేపే మళ్ళీ మీరు మర్చిపోకండి. తెనాలి వస్తున్నారు. రాడు లేదు సార్, ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది. తెనాలి వస్తున్నారు. తెనాల్లో పోలీసులు ఇటువరకు మొన్న నడి రోడ్డు మీద యువకులను కొట్టారు కదా, వాళ్ళని అది దారుణం అని చెప్పి దాని పని వస్తున్నారు. ఓకే. తర్వాత ఎక్కడికి వెళ్ళినా జనం ఆయనకి క్రౌడ్ ఎక్కువ, అభిమానం, వీటన్నిటిని కంట్రోల్ చేయకోకుండా పోలీసులు వదిలేయటం వలన అది కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సరైన సెక్యూరిటీ కల్పించలేకపోవటం, వ్యవస్థలు సరిగ్గా స్పందించలేకపోవటం, దీనివల్ల వచ్చిన ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకే. తండోపు తండాలు వస్తున్నారు, ప్రజాదరణ కలిగిన నాయకుడు కదా, తండోపు తండాలు వస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా.